నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ఇరాన్ ఒక షాకింగ్ డెసిషన్ తీసుకుంది. హిట్ లిస్ట్ ని ప్రిపేర్ చేసింది. ఇది హెచ్చరిక లేకపోతే గనుక ప్రపంచానికి ఇస్తున్న సందేశమా? తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఇంటర్నేషనల్ అఫైర్స్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. వారి మాటల్లోనే విందాం. హలో సార్, నమస్తే. నమస్కారం. సార్, ఆల్రెడీ మనం చూసాము. ట్రంప్ కూడా ఎన్నోసార్లు మేము ఇక్కడ టార్గెట్ చేశాము, ఇరాన్లో పలానా ప్లేస్లో మేము నెక్స్ట్ అటాక్ చేయబోతున్నాము అని చెప్పి ట్రంప్ కూడా ఎన్నోసార్లు హెచ్చరించడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే ఇరాన్ని కార్నర్ చేస్తే ఇంకా ఎస్కలేట్ అవుతుంది వార్ అని అనుకున్నాము. సో ఇప్పుడు అలానే అనుకోవచ్చా? తప్పకుండా వాళ్ళు చేయాలి. వాళ్ళు చూపెట్టాలి కదా ఇరాన్ కూడా. వాళ్ళు కూడా మేము హిట్ లిస్ట్ వాళ్ళందరి నాయకులను పంపిస్తారు. మరి అది చేస్తే చేస్తారు. వాళ్ళ దగ్గర శక్తి ఉన్నదనే మనం భావించాలి. ఎందుకంటే గత 45 సంవత్సరాలు వాళ్ళు యుద్ధం, సైన్యం, ఆర్మీ, డిఫెన్స్ దాని మీదే ఇన్వెస్ట్ చేశారు డబ్బంతా. అండ్ వాళ్ళు ఏదో పాత సమాజం కాదు, చాలా పూర్వం సమాజం కాబట్టి ఎడ్యుకేషన్ ఉన్నది, అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉన్నది, అంటే చేసే శక్తి ఉన్నది, డబ్బుంటే అన్ని ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఎక్స్‌పోజ్డ్ కూడా. యూరోప్‌కి చాలా దగ్గర దేశం, అన్నీ తెలుసు. సో, దేర్‌ఫోర్ మనం వెయిట్ చేసి చూడాలి. హిట్లర్స్ గ్యారంటీగా ప్రిపేర్ చేస్తారు. డబ్బున్నది. అది బాంబులతో చంపేస్తారా? లేకపోతే ఇజ్రాయలీస్ చేసినట్టుగా చేస్తారా? చూడాలి. తప్పకుండా ఇది చాలా నేను ప్రమాదమైన స్టేజ్‌కొస్తుంది ఇది. వాళ్ళు కూడా యాక్షన్ చేయకపోతే వాళ్ళ దగ్గర బలం లేనట్టుగా ఉంటారు అనుకుంటారు కాబట్టి చేస్తారు. తర్వాత వాళ్ళ పక్కన కూడా సాయం చేసే దేశాలు కూడా ఉన్నారు. అది మనం మర్చిపోకూడదు. సో, ఇదొక సీరియస్ స్టేజ్. సీరియస్‌గా తప్పకుండా వాళ్ళు టార్గెట్ చేస్తే ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం. ఇన్ఫర్మేషన్ తీయటం పెద్ద కష్టం కాదు. సో, టార్గెట్ చేస్తారు. హిట్స్ జరుగుతాయి అని మనం యాంట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. రైట్. అయితే ఇది రిటాలియేషన్ అనుకోవాలా లేకపోతే గనుక ఎస్కలేషన్ అనుకోవాలా? 2 రిటాలియేషన్. కొన్ని రూల్స్ ఎరగొట్టేసారు గదా! రూల్స్ లేవిక ఎవరినైనా చంపేయొచ్చు. అసాసినేషన్ చేయొచ్చు. కన్స్పిరసీస్ చేయొచ్చు. కుట్రలు చేయొచ్చు. ఇంక ఆల్ ఈస్ ఫేర్. అంతా ఫేర్ ఈ విషయంలో. సో, మనం ఎస్కలేషన్, రిటాలియేషన్, ప్రోగ్రెస్ అన్నాం. యుద్ధం అడ్వాన్స్ అవుతుంది. అయితే ఇప్పుడు అటాక్ జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఇరాన్ తీసుకుంటుందా లేకపోతే ప్రాక్సీయా? అది చెప్పాలి. ఎవరు ఎక్కడి నుంచి చేస్తున్నారో. ప్రాక్సీస్ ఉన్నారు వాళ్ళకి. వాళ్ళు ఇరానే తీసుకుంటారనుకుంటానిక. ప్రాక్సీస్ తీసుకోరు. ఇరాన్ తీసుకుంటారు. ప్రాక్సీస్ తీసుకుంటే వాళ్ళ మీద ఇంకా సివియర్ అటాక్ చేస్తారు కాబట్టి, లోకువగా దొరుకుతారు కాబట్టి, డైరెక్ట్‌గా ఇరాన్ మీదే తీసుకుంటారు. వాళ్ళు కూడా క్రెడిట్ క్లెయిమ్ చేస్తారు. మేము చేయించామని. అయితే ఇప్పుడు ఇలాంటి స్టేజ్‌లో ఇండియా డిప్లొమాటిక్‌గా ఉంటుందా లేకపోతే ఇంటెన్సివ్ డెసిషన్ ఏదైనా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్? అసలు ఏం తీసుకోకూడదో అందరితో ఉన్నట్టుగా ఉండాలి. మనకి సంబంధం లేదు. మనం చెప్తే వినేవాళ్ళు ఎవరు లేరు. చాలా సీరియస్ ఫైట్ ఇది. అనవసరంగా మధ్యన దూరి అవమానం పడటమే చేస్తాం. నిన్నటి వరకు ఎవరో పాకిస్తాన్ ఒక మాజీ ఫారెన్ మినిస్టర్‌ని పట్టుకున్నారు తెహరాన్‌లో. వాడిని చంపేశారు. ఎవరు చంపేశారు? అక్కడోళ్ళే చంపేశారా? అంటే అక్కడోళ్ళే చంపేశారు. నువ్వు వెళ్లి శాంతి గురించి మాట్లాడుతున్నావని ఇరాన్నే చంపేశారు. సో, మనకెందుకు? ఇది రోజు రోజు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మిగతా వాళ్ళందరికీ ఎఫెక్ట్ అవ్వింది కాబట్టి ఎలాగోలా సాల్వ్ చేస్తారు. ఈ హార్మోజ్ జలసంధి సాల్వ్ చేస్తారు. పెట్రోలియం మిగతా దేశాలు అందరూ ఇంపాక్ట్ అవ్వారు కాబట్టి సేవ్ చేస్తారు. భారతదేశానికి మనం వెళ్లి ఇన్వాల్వ్ అవ్వటం, పెద్ద స్టేట్మెంట్స్ ఇవ్వటం, అన్నీ చెప్పినట్టుగా చెప్తే మనకి అవమానం వస్తదంతే. మాట్లాడకుండా చూడటం. సార్, అయితే ఇందులో ఇరాన్ ఎంచుకున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టార్గెట్స్ ఇది ఏ విధంగా చూడాలంటారు? అంటే ఆహ్, ఈ మిలిటరీ లాజిక్ అని అనుకోవాలా? లేకపోతే గనుక డైరెక్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద అంటే గనుక అదొక పెద్ద దెబ్బతీస్తుందనే చెప్పుకోవాలి. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? కూడా ప్రెషర్ తీసుకొస్తుంది అమెరికా. ఈవేళ ఒక పెద్ద బ్రిడ్జ్ అని ఇరాన్‌లో అన్ని పెద్ద బ్రిడ్జెస్ కంటే పెద్ద బ్రిడ్జ్‌ని ఎరగొట్టేసారంటే రోజుకి 5,00,000 మంది, 10,00,000 మంది వాడే బ్రిడ్జ్‌ని దాదాపు 1% జనాభా వాడేది పడగొట్టేశారు. ఇంపాక్ట్ వస్తాది. తప్పకుండా ఇంపాక్ట్ వస్తాది. అక్కడ ప్రజలు సఫర్ అవుతారు. వాళ్ళు రిటాలియేషన్ చేస్తారా? చేసే టార్గెట్స్ ఉన్నాయి. వాళ్ళేమన్నారు, సౌదీ అరేబియాలో చేస్తాం, ఈ 5 దేశాల మీద చేస్తామన్నారు. ఎందుకంటే వాళ్ళు ఈజీ టార్గెట్స్. సో, ఇది రిటాలియేషన్ ఉంటాది, వెంజన్స్ ఉంటాది, రెవెన్యూ ఉంటాది. అయితే ఇరాన్‌కి ఈ లెవెల్ ఆఫ్ ప్రెసిషన్స్ చేయటానికి కెపాసిటీ ఉందంటారా సార్ మరి? 100% ఉన్నది.
చైనీస్, రష్యన్ సాయం ఉన్నది. నార్త్ కొరియా బాంబులు ఎలా తయారు చేశారు? అది వాళ్ళకేమన్నా ఉన్నదా చేయటం? లేకపోతే పాకిస్తాన్ ఎలా చేశారు? పాకిస్తాన్‌కి చైనా టెక్నాలజీ ఇచ్చింది. నార్త్ కొరియా ద్వారా బాంబులు తయారు చేసి కూర్చున్నారు. అంతే. ఈవేళ వరకు ఆళ్ళకెక్కడున్నది టెక్నాలజీ చేయటానికి? ఒక రైల్వే ఇంజిన్ తయారు చేయలేరు ఆ దేశంలో. ఇంత టెక్నాలజీ. తప్పకుండా చైనీస్ సాయం ఉన్నది. రష్యన్ సాయం ఉన్నది. లేకపోతే ఇరాన్ దగ్గర అంత సైంటిఫిక్ నాలెడ్జ్ లేదు. ప్రొడక్షన్ లేదు. ఇండస్ట్రీ లేదు. ఏం లేవు. ఆయిలు, తివాచీలు తప్ప ఏం లేదక్కడ. ఇరాన్ మెయిన్ ప్రొడక్షన్ ఏంటంటే చమురు, కార్పెట్స్, కొద్దిగా టూరిజం అండ్ డ్రై ఫ్రూట్. ఇంకేం లేదు. అందువల్ల వాళ్ళకంతా ఎవరో ఇస్తున్నారు, కొనుక్కుంటున్నారు. అంటే ఎవరు సార్? ఐఎమ్ అబౌట్ టు ఆస్క్ లైక్ అమెరికా ఇంకా ఇజ్రాయెల్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? ఇప్పుడు ఒకటి తేలిపోయింది ఏంటంటే, ఇప్పుడున్న టెక్నాలజీ వాళ్ళది సరిపడట్లేదు టార్గెట్స్‌కి ఆఫ్ చేయటానికి. ఆ టార్గెట్స్‌కి అంత సంఖ్య లేదు ఇరాన్ దగ్గర, ఇజ్రాయెల్ దగ్గర, అమెరికా దగ్గర. సో, తప్పకుండా అటాక్స్ జరుగుతాయి. ఆఫ్ చేసుకోలేకపోతున్నారు. ఇంకా ఇవాళ అమెరికన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఒకటొచ్చింది. వాళ్ళ దగ్గర ఇంకా విపరీతమైన స్టాక్ ఉన్నాయి. రాకెట్స్, మిసైల్స్ అన్నీ ఉన్నాయి. ఈ డ్రోన్స్ ఉన్నాయి. ఏమి తరగలేదు. ఏసే శక్తి ఉన్నది. వాళ్ళు చాలా క్యాల్కులేటెడ్‌గా, చాలా మిలిటరీ ప్రెసిషన్‌తో, మిలిటరీ హిస్టరీ పూర్వం ఎలా చేసేవారు ఇతర దేశాలన్నీ అండర్‌స్టాండ్ చేసుకొని చేస్తున్నారు. సో, ఏం తగ్గలేదు ఇరాన్. ఇరాన్ నుంచి మనం సీరియస్ యాక్షన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఫ్యూచర్‌లో కూడా అనే ఐడియా ఉంటే, ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ ఏమనుకున్నారంటే ఇలా సివిలియన్ టార్గెట్స్‌ని అటాక్ చేయటం ఒక విధానం. ఒక బాంబ్ వెళ్లి ఏసేయొచ్చు. డ్యామేజ్ అవుతారు. వాళ్ళకి డ్యామేజ్ చేశామని చెప్పుకోవటానికి. సో, రిటాలియేషన్ ఆ సైడ్ ఇరాన్ నుంచి ఇప్పుడు అటాక్ వస్తది. ఇవాళ, రేపు. ఈ 5 దేశాల మీద ఒమాన్ ఏదో అనే దేశం, ఒమాన్ ఏదో అగ్రీమెంట్‌కొచ్చేస్తుంది. ఒమాన్ అండ్ బహ్రెయిన్ ఇరాన్‌తో. ఎందుకంటే వాళ్ళకేదో పడేస్తానన్నారు. ఇద్దరు ఏదో లాలూచి అయిపోతారు. కానీ మెయిన్ దేశాలు ఖతార్, సౌదీ అరేబియా, కువైట్, ఒక పోర్షన్ యూఏఈ, దుబాయ్. ఆళ్ళు మాత్రం లొంగట్లేదు. ఎందుకంటే వాళ్ళు లొంగితే వాళ్ళ పని ఫినిష్ అయిపోతారు. సో, ఈ రిటాలియేషన్ అనేది, రివెంజ్ అనేది ఇరాన్ నుంచి సివిలియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఉండాలి. హ్మ్. ఇప్పుడు నేను ఆ బిల్డింగ్ మీద కొడతారు, ఈ బిల్డింగ్ మీద కొడతారంటే అవుతే మన మీద ఇదేదో మనమే ఆటో సజెషన్ చేసినట్టుగా ఉంటది టార్గెట్. మనం సజెస్ట్ చేసినట్టుగా. కానీ ఏ కామన్ సెన్స్ ఉన్నదా ఎలాంటి టార్గెట్స్ వాళ్ళు చేయబోతున్నారని అందరికి అర్థమవుతాది. ఎంతవరకు డిఫెన్స్ చేసుకోగలరు వీళ్ళు ఈ దేశాలు. ఏమి డిఫెన్స్ లేదా? ఆళ్ళు సర్ప్రైజ్ అయిపోయారా? ఇంత డబ్బు ఖర్చు పెట్టారు ఈ దేశాలన్నీ. ఇజ్రాయెల్, అమెరికా, సౌదీ అరేబియా, ఖతార్. ప్లేన్స్ ఉన్నాయి. ప్లేన్స్ ఏం ఉపయోగం లేకుండా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ప్లేన్‌లు వాడట్లేదు. సో, ఇది అంతా డబ్బు ఖర్చు పెట్టి ఇంత తప్పు చేశారా? అది అర్థమవుతది. ఓ పక్కన సౌదీ అరేబియా పాకిస్తాన్‌తో అగ్రీమెంట్ పెట్టింది. 5, 6 నెలల క్రితం ఎవరైనా మమ్మల్ని అటాక్ ఇద్దరిని చేస్తే మేము కలుస్తాం. పాకిస్తాన్ సైలెంట్‌గా ఉన్నది. సౌదీ అరేబియా ఆళ్ళని అటాక్ చేయమని మాట్లాడట్లేదు. ఫ్యూచర్‌లో మాట్లాడతదా? చూడాలి. లేకపోతే ఆ అగ్రీమెంట్ ఊరికనే భారతదేశం మీదకి పెట్టుకున్నారా అని. అనుకోని, అనుకోని విషయాలు జరుగుతున్నాయి. ఈవేళ పాకిస్తాన్ ఎప్పుడు అనుకోలేదు ఇరాన్, సౌదీ అరేబియాని అటాక్ చేస్తారు. అటాక్ చేసింది. సో, మనం చూడాలి. రాబోయే రోజుల్లో ఎలాగ ఇవాల్వ్ అవుతాది ఈ సిట్యుయేషన్. ఏ స్టెప్స్ తీసుకుంటారు. కానీ సీరియస్‌నెస్ పెరుగుతుందని మాత్రం అది భావించ అయితే ఇప్పుడు ఇది వరల్డ్ వార్‌కి ఎస్కలేట్ అయ్యే టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చంటారా సార్? బికాజ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది రిటర్న్ అవుతే లైక్ ఎండ్ అవుతే పర్వాలేదు. కానీ అదర్‌వైజ్ మేబీ వరల్డ్ వార్‌కి దారి తీస్తుంది అనేసి ఎంతోమంది అన్నారు. సో, వాట్ డు యూ సే ఆన్ దిస్? అవ్వచ్చు. ఇది మనం యుద్ధం ఒకసారి స్టార్ట్ అయ్యాక ఎవరొస్తారు, ఎవరు రారు, ఎవరి మీద పడిపోతారు చెప్పలేం. కొన్ని జరుగుతా ఉన్నాయి సైడ్ షోస్. పట్టించుకోవట్లేదు అమెరికా. హ్మ్. 59, 60 నుంచి దాదాపు 65 సంవత్సరాలు క్యూబాని బ్లాకేడ్ చేసింది అమెరికా. ఏ వాడా వెళ్ళటానికి వీల్లేదు. ఆళ్ళ పర్మిషన్‌తో అంటే మన రష్యన్ వాడెళ్ళి ఆయిల్ ఇచ్చింది. అమెరికా ఏం చేయలేదు. సో, హ్మ్. ఎంత ఎలాగున్నదంటే ఇది సైడ్ షోస్ జరుగుతా ఉన్నాయి. అన్నీ పట్టించుకోకూడదు. ఇలాంటి యుద్ధం ఉన్నప్పుడు. అన్నీ పట్టించుకుంటే అన్ని చోట్ల కూర్చోవాలి. కొన్ని వదిలేస్తా ఉండాలి.
వాళ్ళు హ్యూహ పూర్తిగా కొన్ని వదిలేస్తున్నారు. తెలిసి కళ్ళు మూసుకుంటున్నారు. తెలిసి తెలియనట్టుగా చూడకుండా వెళ్ళిపోవాలి. ఎందుకంటే టైం లేదు కూర్చొని దెబ్బలాడతారు. ఒక కంపెనీలో లేకపోతే ఒక ఇన్‌స్టిట్యూషన్‌లో ఫైట్స్ జరుగుతూ ఉన్నాయంటే అన్నిట్లికి పట్టించుకోకూడదు. కొన్ని వదిలేసి ముందల మెయిన్ టార్గెట్‌కి వెళ్ళిపోతా ఉండాలి. అలా చేస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ అన్నీ పట్టించుకోవటం లేదు. సో, చెప్పుకోవాలంటే ఇది ఒక నెక్స్ట్ స్టెప్. ఇరాన్ ఎలా చేస్తాదని ఆళ్ళు ఆలోచించలేదు. హిట్ లిస్ట్ తయారు చేస్తా ఉంటారు. ఆ హిట్ లిస్ట్‌ని ఎలా సాధిస్తారు? బాంబులేస్తారా? రాకెట్స్ ఏస్తారా? ఏం చేస్తారు? తప్పకుండా ఇదొక సీరియస్ సిట్యుయేషన్ మాత్రం వచ్చేస్తది. రైట్. అయితే ఇక్కడి నుంచి డీఎస్కలేషన్ పాసిబిలిటీ ఉందా? తప్పకుండా డీఎస్కలేషన్ పాసిబిలిటీ ఎనీ మినిట్ ఉన్నది. ఎందుకంటే చాలా యూరోపియన్ దేశాలు అందరూ అడుగుతున్నారు ఆప్ చేయాలి, ఆప్ చేయాలని. సో, ఇరాన్ వాళ్ళ మాట విని ఆప్ చేస్తదా? వాళ్ళు ఆప్ చేసే పరిస్థితి ఉన్నదా? ఇరాన్‌కి అమెరికా చెప్తే ఆగితే వీక్ అయిపోతారు. ఇతర దేశాలు చెప్తే వింటే పర్వాలేదు. యుద్ధం ఎలాగ ఆగుతది? అది మెయిన్ ప్రశ్న. యుద్ధం ఎవరు ఆగిపోయారు మొదల? రెండవ ప్రశ్న. యుద్ధం మళ్ళీ రెజ్యూమ్ అవుతదా? లేదా? ఏం పాఠాలు నేర్చుకున్నారు అమెరికా, ఇజ్రాయెల్ దీన్ని బట్టి? ఇయన్నీ వస్తాయి. అందరూ స్టడీ చేస్తారు. తప్పులు చేశారు అని ఒప్పుకోరు. కానీ వాళ్ళు రీడ్రా చేస్తా ఉంటారు. మళ్ళీ డ్రాయింగ్ టేబుల్‌కెళ్ళి, మళ్ళీ అంతా డ్రాయింగ్ బోర్డ్‌కెళ్ళి మళ్ళీ అంతా ప్లాన్ చేస్తా ఉంటారు. వాళ్ళ దగ్గర కూడా డబ్బులున్నాయి, శక్తులున్నాయి, థింక్ ట్యాంక్స్ ఉన్నాయి, లాబొరేటరీస్ ఉన్నాయి, ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. అందరూ పోస్ట్ చేస్తారు. ఏంటి దీనికి చేయాలి? సో, మనం సేఫ్‌గా ఏం చెప్పొచ్చంటే ఎస్కలేషన్ మాత్రం లేదు. మీరన్నట్టుగా ఆగిపోవచ్చు, ఆగిపోవచ్చు, ఆగిపోవచ్చు. ఎవరు ఆప్ చేస్తారు? ఎవరు మాట్లాడుతున్నారు చూడాలి. రైట్. అయితే ఇప్పుడు ఇరాన్ తీసుకున్న ఈ డెసిషన్ వల్ల ఏదైతే మేజర్ టార్గెట్స్ అని చెప్పారో 8 ప్లేసెస్, దానివల్ల గ్లోబల్‌గా ఆయిల్ ప్రైసెస్ స్పైక్ అనేది ఏమన్నా చూస్తామని అంటారా? బికాజ్ ఆల్రెడీ మనం అనుకున్నాం ఇప్పటికే 110కి రీచ్ అయింది అండ్ ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అనేసి అన్నారు. గ్లోబల్ ప్రైసెస్ పెరుగుతా ఎళ్తాయి. ఎప్పుడు ఒక ప్లాటూకొస్తాయంటే ఇతర దేశాల నుంచి సప్లై అందుకుంటే. ఇతర దేశాలు అర్జెంటీనా, దక్షిణ అమెరికాలో కొన్ని దేశాలున్నాయి. ఆఫ్రికాలో కొన్ని దేశాలున్నాయి. నార్వే, అమెరికా, కెనడా వీళ్ళంతా ప్రొడక్షన్ పెంచుకుంటే టైం పడతాది. 30 రోజుల నుంచి 60 రోజులు ఇంకా. ఆ డెలివరీ చేయటానికి మొత్తం టైం తీసుకుంటే ఇవాళ నుంచి ఓ 50 రోజులకి కొత్త ఆయిల్ మార్కెట్‌కొస్తాయి. కొత్త ఆయిల్ మార్కెట్‌కొస్తే ఇక ధరలు తగ్గిపోతాయి. ఈ జల్సంది లేదు. ఆ పక్కన యెమెన్ హూతీస్ లేరు. ఎవరు లెక్క పెట్టరు. కొత్త ఆయిల్ వస్తాదా? రాదా? ఎంత తొందరగా వస్తాది? దాని మీద అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈవేళ అమెరికా కూడా టైం వస్తుంది, చేస్తుందంటే కొత్త ఆయిల్ అందితే మార్కెట్ కూల్ అవుతాది. ఆయిల్ ధరలు పెరగవు. అప్పుడు మన మీద ప్రెషర్ తగ్గిపోతుంది. అది కూడా దీంట్లో ఒక యుద్ధంలో ఒక భాగం. అది ఇరాన్‌కి తెలీదా అంటే తెలుసు. బాగా తెలుసు. అందరికి తెలుసు. కొత్త ఆయిల్ అంటే ఇప్పటి నుంచి మన భారతదేశం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైమ్ అర్జెంటీనా అనే దేశం నుంచి కొంటాం. అది స్టార్ట్ అవ్వి. ఫస్ట్ టైమ్ కెనడా నుంచి గ్యాస్ కొంటున్నారు. అది స్టార్ట్ అవ్వి రావటానికి 45 రోజులు పడతాది ఫస్ట్ షిప్‌మెంట్. మళ్ళీ సెకండ్ షిప్‌మెంట్ ఎప్పుడొస్తాది? ఇయన్నీ ఒక ప్రాసెస్ దారిలో పడే వరకు టెన్షన్ ఉంటాది. తప్పకుండా ధర పెరుగుతాది. 150, 200 అవుతాయి. కానీ తగ్గిపోతాయి తర్వాత. తగ్గిపోతాయి. రైట్. సార్ అయితే మై లాస్ట్ క్వెషన్ ఈస్ ఇప్పుడు ఇది ఏదైతే టార్గెట్స్ వీళ్ళు అనౌన్స్ చేశారో, ఇన్ కేస్ వాళ్ళు ఒకవేళ చేయలేకపోతే ఐ మీన్ చెయ్యకపోతే, ఆ టార్గెట్స్ మీద వాళ్ళు అటాక్ చేయకపోతే, ఒకవేళ ఇది బ్లఫ్ అవుతే గనక అంత స్ట్రాటజిక్‌గా పలానా ప్లేస్ అని చెప్పి ఎందుకు చెప్తారని అంటారు? ఈ బ్లఫ్ చేయటానికే ఇక దారి లేదు. ఒకసారి హిట్ లిస్ట్ అనగానే వాళ్ళు చేయాలి. హ్మ్. బ్లఫ్ చేసే పరిస్థితే లేదు. లేదు. రైట్. ఈ డేర్ చేసాక డేర్‌ని సాధించుకోవాలి. తప్పదు. బికాజ్ ఇప్పటి వరకు ఇరాన్ ఎప్పుడు కూడా మేము పలానా ప్లేస్ అటాక్ చేస్తున్నాం అనేదైతే ఎప్పుడు అనౌన్స్ చేయలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైమ్ అనౌన్స్ చేసినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు ఈ డెసిషన్ అయితే తీసుకుంటారు అని అంటారు. కరెక్ట్. తీసుకుంటారు. దాని పరిణామాలు ఈళ్ళు కూడా చేస్తారు. అమెరికా, ఇజ్రాయెల్ తక్కువ చేస్తారు. వాళ్ళు ప్రెస్టీజ్ కోసం చేస్తారు. ప్రెస్టీజ్ పోకుండా చేస్తారు. ఎలాంటి టార్గెట్స్ మనకి ఈ 48 గంటల్లో తెలిసిపోతాది. సో వెయిట్ సార్ చేద్దాం. అయితే చూద్దాం. 1970స్‌లో ఒకసారి ఇలానే ఆయిల్ క్రైసిస్ వచ్చింది అని అనేసి విన్నాం. సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి రావచ్చని అంటారా? అలాంటి పరిస్థితి రాదు. ఆ రోజు షార్టేజ్ ఉన్నది. హ్మ్. ఆ రోజు ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ అని ఓపీఈసీ. ఈ అరబ్ దేశాలు వెనజులాయే మెంబర్. హ్మ్.
ఇప్పుడు షార్టేజ్ లేదు. కొత్త ప్రొడక్షన్ వచ్చేస్తది. ఆయిల్ దొరికింది. ఆయిల్ పంప్ చేయటం మానేశారు. ఎందుకంటే డిమాండ్ లేక. హ్మ్. ఇప్పుడు డిమాండ్ వచ్చింది కాబట్టి ఆ ఆయిల్ ఫీల్డ్‌ని ఓపెన్ చేయాలి. మళ్ళీ రిఫైనరీ స్టార్ట్ చేయాలి. పంపింగ్ స్టేషన్ స్టార్ట్ చేయాలి. మనుషులను తీసుకొచ్చి పెట్టాలి. అయన్నీ లారీలు తేవాలి. వాళ్ళకి పంపించాలి. పైప్ లైన్స్ కమిషన్ చేయాలి. ఎంత పని. రైట్. సర్ప్లస్ ఉన్నది. పంప్ చేయాలి, అందించాలి. పంప్ చేయటానికి, స్టార్ట్ చేయటానికి 30 రోజుల నుంచి 60 రోజులు పడతాది. తర్వాత ట్రాన్స్‌పోర్ట్ దొరుకుతదా? ఆ ట్యాంకర్‌లన్నీ ఎక్కడున్నాయి? అది చూసుకోవాలి. ఆయిల్ దొరుకుతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.